This is from Spoken English Ultra of Bhujangarao Tamisetti. తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువదించడానికి 7 సూత్రాలు. ఏడే 7 సూత్రాలతో తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించండి అవలీలగా ఆంగ్ల ప్రశ్నావాక్యములను. ఇంట్రోగేటివ్ వర్డ్స్ అనగా క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగిస్తూ మీరు ఎవరినైనా ప్రశ్నించే సామర్థ్యం మీకు కలగాలనుకుంటున్నారా? ఏమాత్రం తడుముకోకుండా తడబడకుండా అప్పటికప్పుడు ప్రశ్నల వర్షం కురిపించే శక్తి మీ వశం కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువదించడానికి అతి తేలిక మార్గాలు సూత్రాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీ ప్రశ్నల పరంపరతో చూపరులను మంత్రముగ్ధులను చేయండి. తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువాద తర్జుమా ప్రక్రియ పట్టిక. పూర్తి వాక్యం, ఫుల్ సెంటెన్స్. ఈరోజు అతడు ఆమెను పార్కులో క్రూరంగా కత్తితో పొడిశాడు. తెలుగు పదాల క్రమం, తెలుగు వర్డ్స్ ఆర్డర్. ఈరోజు అతడు ఆమెను పార్కులో క్రూరంగా కత్తితో పొడిశాడు. ఆంగ్ల పదానువాదం, ఇంగ్లీష్ వర్డ్ ట్రాన్స్లేషన్. టుడే he her in the park cruelly stabbed. ఆంగ్ల భాగాల క్రమం, ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్డర్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, అదర్ వర్డ్స్. సంబంధిత పదాలు, రిలేటెడ్ వర్డ్స్. he stabbed her in the park cruelly today. సరైన అనువాదం, ప్రాపర్ ట్రాన్స్లేషన్, he stabbed her cruelly in the park today. ఈ తెలుగు ప్రశ్నావాక్యం చూడండి. రేపు సాయంకాలము మీరు ఈ పనిని ఎలా కొనసాగించగలరు? దీనిని మనం ఇప్పుడు ఆంగ్లంలోకి అనువదించాలి. ఎలా? దీనికి 7 సూత్రాలు లేదా స్టెప్పులు ఉన్నాయి. ఆ సూత్రాలు లేక స్టెప్పులు మీరు పాటిస్తే ఎవరినైనా మీరు ఇట్టే చకచక ప్రశ్నించగలరు. రేపు సాయంకాలము మీరు ఈ పనిని ఎలా కొనసాగించగలరు? ముందుగా ఈ వాక్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. రేపు సాయంకాలం మీరు ఈ పనిని ఎలా కొనసాగించగలరు? క్వశ్చన్ మార్క్. వీటిని మక్కీగా ఆంగ్ల మాటల్లో పెట్టండి. టుమారో, ఈవినింగ్, యూ, దిస్, వర్క్, హౌ, కంటిన్యూ, కెన్, క్వశ్చన్ మార్క్. కాస్త వివరంగా చెప్పుకోవాలంటే రేపు సాయంకాలం అంటే టుమారో ఈవినింగ్. మీరు అన్నా లేక నువ్వు అన్నా ఆంగ్లంలో యూనే వాడతారన్న సంగతి మీకు తెలుసు. ఈ పని అంటే దిస్ వర్క్. ఎలా అంటే హౌ. కొనసాగించడం అంటే కంటిన్యూ. గెలగడం అంటే కెన్. సూత్రాల జోలికి వెళ్లే ముందు ఈ టాపిక్కి సంబంధించి 2-3 ముఖ్య విషయాలను తెలుసుకోవలసి ఉంది. అసలు ఆంగ్లంలో ఇంటరాగేటివ్ వర్డ్స్ ప్రశ్నార్థక పదాలు ఎన్ని? అవి ఏవి? 9. అవి వరుసగా హూ, హూమ్, హూజ్, వాట్, విచ్, హౌ, వెన్, వేర్, వై. వీటి సహాయంతో మనం ఎన్నో ఇంటరాగేటివ్ ఫ్రేజెస్, ప్రశ్నార్థక ఫ్రేజులను తయారు చేయగలం. ఉదాహరణలు: హూ ఫర్, వాట్ ఫర్, హూ అబౌట్, వాట్ అబౌట్, హూ విత్, వాట్ టు, అబౌట్ whom, to whom, on what, in which, how far, how many, how much, how long, how to, how rapidly, where to, where with, till when, in what situations, under what conditions. ఈ 9లో who, whom, whose, what, which అనేవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, ప్రశ్నార్థక సర్వనామములు. హౌ, వెన్, వేర్, వై అనేవి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్, ప్రశ్నార్థక క్రియా విశేషణములు. ఇకపోతే వీటిలో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అయినటువంటి హూజ్, వాట్, విచ్లు
అనేవి ఇంటరాగేటివ్ ఎడ్జెక్టివ్స్ గాను కూడా ఉపయోగపడగలవు. ఇకపోతే హూజ్ అనే దానిని ఇంటరాగేటివ్ పొసెసివ్ యాడ్జెక్టివ్ అని అంటారు. ఇంతవరకు మీకు ఓకే కదూ? అసలు విషయానికి వెళ్లే ముందు చాలా ఉపయోగమైన అనామలస్ ఫైనైట్స్ గురించి కాస్తైనా తెలుసుకోవడం మంచిది. అసలు అనామలస్ ఫైనైట్స్ 24. అవి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, హాట్, నీడ్, డేర్, యూజ్డ్ టు. మనం ఆంగ్లంలో ఎవరినైనా ప్రశ్నించాలన్నా, ఏదైనా అడగాలన్నా, ఎవరికైనా జవాబు చెప్పాలన్నా, కాదని చెప్పాలన్నా, అవునని అనాలన్నా, ముక్తసరిగా ఏదైనా చెప్పాలన్నా, లేక మరేదైనా చెయ్యాలన్నా అనామలస్ ఫైనైట్స్ లో ఏదో ఒకటి ఉపయోగించకుండా ఏమీ చెయ్యము, చెయ్యలేము. నిజానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం ఆంగ్ల భాషనే శాసిస్తూ తమ చుట్టూ తిప్పుకునే ఈ 24 అనామలస్ ఫైనైట్స్ అంటూ లేకుంటే ఆంగ్ల భాష లేనే లేదు. నిజానికి యాక్సిలరీ వెర్బ్స్ అన్నా, యాక్సిలరీస్ అన్నా, హెల్పింగ్ వెర్బ్స్ అన్నా అర్థం ఒక్కటే, సహాయక లేక ఉపక్రియలని. అసలు అనామలస్కి యాక్సిలరీస్కి డిఫరెన్స్ ఏమిటి? ఈ 24 వెర్బ్స్ స్పెషల్ ఫంక్షన్స్గా ఉపయోగించే సందర్భంలో మాత్రమే అనామలస్ ఫైనైట్స్ గాను, టెన్స్, మూడ్ల విషయములలో సహాయకారులుగా ఉపయోగపడు సందర్భంలో యాక్సిలరీ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్ గాను పిలువబడుతుండును. వీటి గురించి పూర్తిగా మరోసారి తెలుసుకుందాము. మొదటి సూత్రం. మీరు తెలుగులో ప్రశ్నించిన వాక్యములోని ప్రశ్నార్థక పదం లేదా పదజాలం ఏది? ఎలా? అవునా? దీనికి సమానమైన ఇంగ్లీష్లో ఇంటరాగేటివ్ వర్డ్ ప్రశ్నార్థక పదం ఏది? హౌ. దీనిని వాక్యం మొదట్లో ఉపయోగించాలి. మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్తో సూచించాలి. ఇప్పుడు వాక్యం మొదటి పదంతో ఎలా ప్రారంభమవుతుంది? హౌ. రెండవ సూత్రం. అనామలస్ ఫైనైట్స్ ఆర్ యాక్సిలరీ వెర్బ్కు సంబంధించి ఇంటరాగేటివ్ వెర్బ్ ప్రశ్నార్థక క్రియ ఏది? కెన్. ఎందుకని? చెయ్యగలవులో గలవు అనే ఎబిలిటీని సూచిస్తుంది కాబట్టి దీనిని వాక్యం రెండవ స్థానంలో ఉంచాలి. ఇప్పుడు వాక్యంలో రెండవ పదం ఇలా చేరుతుంది? హౌ కెన్. మూడవ సూత్రం. వాక్యంలో సబ్జెక్ట్ కర్త ఏది? యు. దీనిని ఎప్పుడు అనామలస్ ఫైనైట్ ఆర్ యాక్సిలరీ వెర్బ్కు తర్వాతను మెయిన్ వెర్బ్కు ముందుగానూ ఉపయోగించవలెను. ఇప్పుడు యును మూడవ స్థానంలో ఉంచాలి. ఇప్పుడు వాక్యంలో మూడవ పదం జరగానే ఎలా ఉంటుంది? హౌ కెన్ యు. నాలుగవ సూత్రం. వాక్యములో ప్రిన్సిపల్ వెర్బ్ ఏది? కంటిన్యూ. దీనిని మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్ అంటారు. దీనిని ఎప్పుడు సబ్జెక్ట్ కర్త తరువాత ఉపయోగించవలెను. ఇప్పుడు కంటిన్యూను నాలుగవ స్థానంలో ఉంచాలి. ఇప్పుడు వాక్యంలో నాలుగవ పదం జరగానే ఎలా ఉంటుంది? హౌ కెన్ యూ కంటిన్యూ. ఐదవ సూత్రం. వాక్యములో ఆబ్జెక్ట్ కర్మ ఏది? దిస్ వర్క్. వాక్యములో దీని స్థానం ఐదవది కాబట్టి దీనిని ఐదవ స్థానంలో ఉంచాలి. ఐదవ పదం జరగానే ఇప్పుడు వాక్యం ఎలా తయారవుతుంది? హౌ కెన్ యూ కంటిన్యూ దిస్ వర్క్. ఆరవ సూత్రం. వాక్యములో ఇతర మాటలు ఏవి? టుమారో ఈవినింగ్. అవునా? వీటిని ఆరవ స్థానంలో ఉంచాలి. ఇప్పుడు వాక్యంలో ఆరవ పదం జరగానే పూర్తి వాక్యం ఎలా ఉంటుంది? హౌ కెన్ యూ కంటిన్యూ దిస్ వర్క్ టుమారో ఈవినింగ్. ఏడవ సూత్రం. వాక్యములో చివరిలో ప్రశ్నార్థక చిహ్నం క్వశ్చన్ మార్క్ ఉంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు. అంటే దీని స్థానం ఎప్పుడూ చివరిలో ఉంటుందన్నమాట. ఇప్పుడు వాక్యంలో చివరిగా ప్రశ్నార్థక గుర్తు క్వశ్చన్ మార్క్ చేరుతుంది. హౌ కెన్ యూ కంటిన్యూ దిస్ వర్క్ టుమారో ఈవినింగ్. ఎవరినైనా ప్రశ్నించే ముందు మీ ప్రశ్నలోని పదాల వరుస ఈ క్రింది పద్ధతికి అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకోండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయుటలో పరిణితులు కండి. ఇతరులపై ప్రశ్నల బాణాలను సంధించండి. మాటల తోటాలను పేల్చండి.
క్వశ్చన్ వర్డ్ ఆర్ వర్డ్స్, ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిన్సిపల్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ ఆర్ ఆర్డినరీ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్ ఆర్ వర్డ్స్. జస్ట్ ఏ స్మాల్ బ్రేక్. తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువదించడానికి 7 సూత్రాలు. You are watching this video from Spoken English Shelter of Bhujangarao Tannisetti. It's the way to spoken English shelter, isn't it? I am unable to know how to translate this into Telugu. Please subscribe to this channel for more videos. I have just known about translation from Telugu to English by this video. Can you translate it? Yes, I can. Welcome back to Spoken English Shelter. మరో ఉదాహరణ, అక్కడకు నువ్వు ఎప్పుడు వెళ్ళావు. ముందుగా ఈ వాక్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. అక్కడకు నువ్వు ఎప్పుడు వెళ్ళావు క్వశ్చన్ మార్క్. వీటిని మక్కీగా ఆంగ్ల మాటల్లో పెట్టండి. దేర్, యూ, వెన్, వెంట్ క్వశ్చన్ మార్క్. దీనిని ప్రశ్నగా మలసాలంటే ఏం చేస్తారు? వెన్ వెంట్ యు దేర్ అంటారా? అలా అనకండి, అది తప్పు. మరేం చెయ్యాలో చూడండి. మొదటి సూత్రం ప్రకారం ముందుగా వెనను వాక్యం ముందుకు తీసుకురండి. రెండవ సూత్రం ప్రకారం ప్రశ్నించాలంటే అనోమలస్ ఫైనైట్స్కి సంబంధించిన ఏదో ఒక పదమంటూ ఉండాలి. కానీ ఇక్కడ అది లేదు. అయితే ఏం చెయ్యాలి? కంగారు పడకండి. అటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకోవడానికి ఆపద్బాంధవుల్లా మనకు సహాయపడతాయి డూ, డజ్, డిడ్లు. వాక్యం పాస్ట్ టెన్స్ భూతకాలంలో ఉన్నందున ఇక్కడ డిడ్ను వాడవలసి ఉన్నది. మూడవ సూత్రం ప్రకారం సబ్జెక్ట్ కర్త అయిన యూను వాడవలసి ఉన్నది. మరచిపోకండి, సబ్జెక్ట్ కర్త ఇప్పుడు సహాయక క్రియ యాక్సిలరీ వెర్బ్ తర్వాత మాత్రమే వస్తుంది. నాలుగవ సూత్రం ప్రకారం వాక్యంలో ప్రిన్సిపల్ వెర్బ్ ఏది? గో. ఎందుకని? వెర్బ్ కాంజుగేషన్ ప్రకారం గో, వెంట్, గాన్ అవుతుందని మనకు తెలుసు. ముందుగా మనం పాస్ట్ టెన్స్లో ఉన్న డిడ్ను వాడినందున ఇప్పుడు ఇక్కడ గోను వాడవలసి ఉన్నది. దీనిని మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్ అంటారు. దీనిని ఇప్పుడు సబ్జెక్ట్ కర్త తర్వాత ఉపయోగించవలను. ఇప్పుడు గోను 4వ స్థానంలో ఉంచాలి. ఐదవ సూత్రం ప్రకారం వాక్యములో ఆబ్జెక్ట్ కర్మ ఏది? ఈ వాక్యములో కర్మ లేదు కాబట్టి దాని స్థానాన్ని ఖాళీగానే ఉంచాలి. ఆరవ సూత్రం ప్రకారం వాక్యంలో ఇతర మాట ఏది? దేర్. అవునా? దానిని 6వ స్థానంలో ఉంచాలి. ఇకపోతే 7వ సూత్రం ప్రకారం ప్రశ్నార్థక గుర్తు క్వశ్చన్ మార్కును చివరిలో ఉపయోగించవలను. ఇప్పుడు ఆంగ్ల వాక్యం ఎలా ఉంటుంది? వెన్ డిడ్ యు గో దేర్? ఈ విధంగా మీకుగా కొన్ని ప్రశ్న వాక్యములను ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే ఎవరినైనా మీరు అలవోకగా ఇట్టే ప్రశ్నించగలుగుతారు. ఓకేనండి. ముఖ్య గమనిక, తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించుకునే క్రమంలో ఆంగ్ల ప్రశ్నావాక్యములకు సంబంధించి మీరు ఇతరులకు చకచక ప్రశ్నలు సంధించే విషయంలో టకటక ఏ పదం ఎక్కడ వాడాలో అనే విషయంపై మీకు పూర్తి అవగాహన కల్పించే సదుద్దేశంతో బేసికల్గా మీకు ప్రాక్టీస్ ఉండాలని, కలగాలని ఇదంతా చెప్పడం జరిగిందే గాని ప్రతి విషయంలోనూ దీనినే గుడ్డిగా అనుసరించి ముందుకు వెళ్ళమని కాదు. అలా పూర్తిగా అనుసరించడం అంత సమంజసము కాదు. కాబట్టి ఈ విషయంలో సహజత్వానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి. Please subscribe to this channel if you are interested in it. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.